అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రైతు వేదిక వద్ద అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ ఆధ్వర్యంలో రైతు భరోసా నిధులు పెద్ద ఎత్తున విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శిరీష కృష్ణారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు సోమల జస్వంత్ రెడ్డి, మొత్తం సుధాకర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ థింకింగ్ భిక్షపతి, మాజీ ఎంపీటీసీ సరసం అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎల్ మల్లేష్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి, ప్రజాపాలన నాయకుడు రేవంత్ అన్న గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులు వారం రోజులు నిరంతరంగా విడుదల చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేరుస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క రైతు భరోసా నిధులు దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టు మన ముఖ్యమంత్రి ప్రజానాయకుడు రేవంత్ అన్న గారు మన రైతులకు ఇళ్ళ ఉంటూ మన వరికి బోనస్ ఇస్తూ ప్రతి దాడిలో ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకు లేక ఉండి మన రైతులకు వెన్నుముగా ఉంటున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటి నుంచి ఎదురు చూసిన మన రైతన్నల రైతు బంధు భరోసాకి ఇవాళ శ్రీకారం చుట్టి మనకి 9 రోజుల్లో 9 కోట్లు వేయడం అనేది చాలా పెద్ద విషయం, చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మనం అభిషేకం చేసుకున్నాం ఈరోజు. అందరికీ రైతు